వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. లయం అనేటువంటిది నాట్యానికి చాలా ముఖ్యం. అందుకే తాళై నృత్యగీతయో సమకాల పరిచ్ఛేదో వా లయ తస్య కరీ కర్త్రీ లయకరీ అని వ్యాఖ్యానం చేశారు ఇక్కడ. అంటే తాళము వేస్తూ అటు నృత్యానికి ఇటు గీతానికి ఈ రెండిటికి సరి అయిన సమయం, టైమింగ్ అంటారండి దీన్ని. అంటే పాట ఒక గతిలో వెళుతూ ఉంటే డ్యాన్స్ మరొకలా జరిగిందనుకోండి, చూడటానికి బెట్టుగా ఉంటుంది. ఆ రెండింటిని చక్కగా కలుపుతూ ఏది ఎక్కడ ఏ కాలభేదంలో తెగాలో టైమింగ్ అంటారు. టైమే లయ, ఇది తెలుసుకోవాలి. టైమింగ్. ఇప్పుడు మన ఊపిరి ఎంత రిథమిక్గా పెడుతుందో తెలుసా? ఇప్పుడు అది అబ్జర్వ్ చేయొచ్చేవాడు, మనం అబ్జర్వ్ చేయకపోయినా దాని పని చేస్తూనే ఉంటుంది. అలా మనకి సృష్టిలో ప్రతి దాంట్లో ఒక రిథమ్ ఉంది, ఒక లయ ఉంది. అవునా లేదా ఆలోచించండి. రిథమిక్ పల్సెస్ అంటారు దీన్ని. ప్రతిదీ ఒక పద్ధతిలో పెడుతుంది. పద్ధతికి లయ అని పేరు. లయ అంటే నాశనం అని కాదు. మనం అనవసరంగా అయోమయంలో పడిపోతుంటాం. సూర్యుడు ఉదయించాడు, తిరిగి అస్తమించాడు, అందులో ఒక టైమింగ్ ఉందా లేదా? అలాగే మనం నడుస్తున్నప్పుడు చూడండి, ఆ చెయ్యి ఒకటి ముందుకు వస్తుంది, వెనకాల వస్తూ ఉంటుంది. అచ్చంగా అంతా ఒక లయాత్మకమైన కదలిక ప్రపంచంలో కనిపిస్తుంది. ఈ లయాత్మకమైన కదలికతోనే ప్రపంచం సాగుతోంది. అసలు సాగడమే కదలిక కదా. కనుక సృష్టి సాగుతోంది అంటే అర్థం ఏంటి? లయ ఉంది అని అర్థం. ఋతువులు మారుతున్నాయి, వస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా రిథం. అది లయ. ఇది లయకారకుడు అంటే ప్రపంచాన్ని నడుపువాడు, ఇది అర్థం. లయకారుడు మొత్తం లాగేస్తాడని అర్థం కాదు. కానీ ప్రపంచం అంతా రిథమిక్గా నడుస్తుంది. అలా రిథమిక్గా ఈ ప్రపంచమంతా నడుస్తోంది అంటే ఆ కదలిక, ఆ మూమెంట్, ఆ చైతన్యం ఎవరిస్తున్నారు? చైతన్య స్వరూపురాలైన అమ్మవారే లేదా అయ్యవారు, వాళ్ళిద్దరే కదా. ఆ చైతన్యం వలని కదలిక వస్తుంది. ఈ కదలిక క్రమబద్ధంగా సాగుతుంది. ఆ క్రమబద్ధమైన కదలికని కలిగించే తల్లి గనక లయకరి. ఈ క్రమబద్ధమైన కదలిక ఆమె చూపిస్తున్న లాస్యంలో ఒక భాగం. అది అంటే ప్రపంచపు కదలికే ఆమె నాట్యం. ఆమె నాట్యంలో ఉన్న పద్ధతే లయ. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇది చూసి ప్రపంచాన్ని చూడండి, ప్రపంచమంతా అమ్మయ్యల నాట్యమే అని మనకు తెలుస్తుంది. అంటే లాస్యతాండవాలతో కూడిన నటరాజ నాట్యమే. ఆ నటేశ్వరు నుంచి ఎంత చక్కగా అల్లుకుంటూ వెళుతున్నాం మనం ఇది విధంగా. కనుక ప్రపంచమంతా పార్వతీ పరమేశ్వరుల నాట్యంగా ఎవడైతే దర్శిస్తాడో వాడికి దుఃఖం లేదు, భ్రాంతి లేదు, భయం లేదు. అవునా లేదా అండి? ఇప్పుడు ఒక నాట్యమో నాటకమో చూడడానికి వెళ్తాం. ఆ నాట్యంలో ఏడిపిస్తాడు, ఒక చోట కరుణరసం బాగా చూపిస్తాడు, బాగా ఏడిపించాడు అనుకోండి, మళ్ళీ టికెట్ కొనుక్కుని వెళ్తాం. అవునా లేదా చెప్పండి? ఎందుకంటే బాగా ఏడిపించాడు రా అని. అలాగే అందులో మంచి టెరిఫిక్గా ఒక బీభత్స రసమో భయానక రసమో చూపించాడు అనుకోండి, అది చూడడానికి ఇష్టపడి కూడా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అయితే అదే ఏడుపు మన బతుకులో వస్తే మళ్ళీ చూస్తామా, మళ్ళీ రమ్మంటామా? నాట్యంలో వస్తే మాత్రం భలే భలే అని చూడడానికి వెళ్తున్నాం. బీభత్సం కూడా నాట్యంలో బాగుంది, బతుకులో బాగలేదు. అరే బతుకే అమ్మవారి నాట్యం అని చూస్తే అప్పుడు ఇక్కడ కూడా బాధ కలిగదే, ఇది కూడా నాట్యంగానే భావిస్తే ఇది ఒక్కటి ఆలోచించుకోండి. కనుక ప్రపంచమే పరమేశ్వర నాట్యంగా చూసేవాడికి ప్రతిదీ అందులో ఒక లయగానే, ఒక లాస్యంగానే కనబడుతుంది. లయ అంటే వస్తూ పోయేదే, ఏది మాత్రం నిలిచేది? ఆ కదలిక కలిగిస్తున్నటువంటి తల్లి యొక్క ఆ తత్వాన్ని లాస్యప్రియా లయకరి అన్నారు. ఇప్పుడు లయకరికి మరొక అర్థం చెప్పుకుందాం. ఇన్ని చెప్తుంటే అయోమయం రావట్లేదు కదా. ఎందుకంటే దేనికది అక్కడక్కడ తీసేసుకోవాలి. పైగా ఎందుకు ఇన్ని చెప్పుకోవడం ఏంటంటే శాస్త్రంలో ఇన్ని ఉన్నాయి అందరికీ. ఆవిడ లయకరిట. లయకరి అనే మాట సరిగ్గా ముక్తిదా ముక్తి రూపిణి లాస్యప్రియా లయకరి దగ్గరికి వచ్చింది. ఆవిడ మోక్షాన్ని ఇచ్చేది. అయ్యా మరి ఈ ప్రపంచమంతటి ఎందుకు ఇలా చూపించడం అంటే లాస్యప్రియ. అందుకు ఆవిడ ఈ ప్రపంచాన్ని ఎందుకు ఇలా చూపించిందంటే లీల. ఆ లీలాగే లాస్యం అంటే. కనుక లీలగా ఒక ఇంద్రజాలం ఎందుకు చూపించారంటే భయపెట్టడానికా? భయపెట్టడానికైతే టికెట్ కొనుక్కుని ఎందుకు వెళ్ళో? అది భయపెట్టడానికి కాదు. వాడు ఎంత భయపెడితే అంత గొప్పవాడు వాడు. అది లాస్యం. అందుకే ఆవిడ చూపించినటువంటి ఈ జగత్తంతా లాస్యం. ఆ లీల ఆవిడకి ఆనందం, అందుకే లాస్యప్రియ. అయితే అది అమ్మవారి లీల అని ఎవరైతే తెలుసుకుంటారో వారికి అమ్మవారు అనుగ్రహించి లయకరి. లయము అనగా ఇక్కడ మోక్షము, అత్యంతిక లయము మోక్షం అని అంటారు. లయం అంటే లీనమగుట, ఇది అర్థం. లయకరి అంటే లీనము చేసుకొనున్నది అని అర్థం. ఆ పరమాత్మలో లీనమవడమే. ఆ లీనమవడం అమ్మవారే అనుగ్రహించాలి. పిల్లాడు అమ్మ ఎత్తుకోవాలని చెయ్యి చాచగలడే కానీ
అమ్మ పైకి వీడు వెళ్ళగలడా? ఆ తల్లే ఎత్తుకోవాలి. అలాగే ముక్తి కావాలని తహతహ మనకు ఉండాలి, ముక్తి అమ్మే ఇవ్వాలి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అమ్మే ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకున్నట్టుగా ఆ తల్లే ముక్తినిస్తుంది. ఆ ముక్తి అంటే ఏంటి? మోక్షం అంటే ఏమిటండి? చచ్చిపోవడం కాదు మోక్షం. మోక్షం అంటే మనోలయం మోక్షం. ఇది అద్భుతమైన మాట. రమణుల వారు ఇదే చెప్పారు. మనస్సు లయమైపోవాలి. మనస్సుకి ఇంకా నేను అని పక్కన మరో మాట ఉండకూడదు. మనస్సు పరమాత్మలో లయమైపోవాలి. కనుక మనోలయమే మోక్షం అన్నారు కనుక మనస్సును లయింపజేసే మోక్షం ఇచ్చినది కనుక లయకరి అంటే మోక్షదాయిని. ఇది అర్థం. మళ్ళీ వెనక్కి రాకూడదు కదా, అంతగా లీనమైపోవాలండి. అలాంటి లయకరి మోక్షదాయిని లజ్జ రంభాది వందిత. ఆవిడే ఈ లయ చేస్తూ ప్రపంచాన్ని నడుపుతుందా? అలా ఎంతసేపు నడుపుతుంది ఆవిడ మాత్రం? మొత్తం లోపలికి లాగేసుకోవాలి కదా. ఇది చూడండి. కనుక ఈ ప్రపంచాన్నంతటినీ చక్కగా తన లాస్యంతో లయబద్ధంగా నడిపిస్తూ ఇంకా టైం అయిపోయింది అని తలంచుకున్నప్పుడు కల్పాంత కాలంలోనో మరో కాలంలోనో ఆవిడ లోపలికి లాగేసుకుంటుందట. లోపలికి లాగేసుకోవడాన్ని లజ్జ అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. లజ్జ అనే శబ్దానికి బిడియం, ముడుచుకొనుట అని అర్థం. ఇక్కడ లజ్జ అంటే ముడుచుకొనుట. ఇక్కడ శబ్దానికి ఇది అర్థం, శాస్త్రీయమైన అర్థం ఇది. మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఇక్కడ ముడుచుకొనుట. ఇక్కడ చెప్పబడుతున్న బీజాక్షరం హ్రీం బీజం. హ్రీ అంటేనే లజ్జ. కనుక లాస్యప్రియ లయకరి లజ్జ చెప్పడంలో విశేషం ఇంత చక్కగా చూపిస్తున్నారు. లోపలకు ముడుచుకుంటా. లోకంలో కూడా లజ్జ అంటే అంతే కదండి. అంతవరకు మామూలుగా వెళ్ళిపోతుంటాం. ఎవరు పెద్దవాళ్ళు వచ్చారంటే ఒక్కసారి ముడుచుకుని శుభ్రంగా కప్పుకుని పక్కొచ్చి ఉంటే దాని అర్థం ఆ ప్రకటింపబడ్డాన్ని ఒక్కసారి మనం ప్రకటింపబడకుండా క్లోజ్ చేసుకున్నాం. అది లజ్జ. ఇది తెలుసుకోవాల్సింది. ఈ లజ్జ ఎక్కడ లేదు, ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది. సాయంత్రం వరకు అన్ని కలాపాలు చేసిన వాళ్ళు రాత్రి లజ్జగా పడుకుండిపోతాడు మొత్తం లోపలికి లాగేసుకొని. కనుక లజ్జ ఎప్పుడు ఉంది ప్రపంచంలో? యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. అది చూపిస్తున్నాడు ఇక్కడ. లజ్జ అంటే ఈ అర్థము. ఇది పారమార్థికమైన అర్థం చెప్పుకున్నాం, వ్యవహారార్థం కాదు. వ్యవహారంలో లజ్జ అంటే సిగ్గు బిడియం. వ్యవహారంలో సరిపోతుందా? వ్యవహారంలో కూడా సరిపోతుంది. ఆవిడ ఎంత లాస్యము లయ చేసినా కులాంగన మర్చిపోరాదు. సాధారణంగా నాట్యాలు అవి చేసేటప్పుడు కులస్త్రీలకి నాట్యాలు ఏంటండి అని అనేవారు ఆ రోజుల్లో. అంటే వాళ్ళు వేదికలు ఎక్కడంగా డ్యాన్సులు చేసేవారు, ఇవేం లేదు. మరి ఇంత డ్యాన్స్ చేస్తుంది ఆవిడ, మరి ఆవిడ కులాంగనేనా? నో డౌట్ ఆవిడ కులాంగనే. ఆవిడ అంత లజ్జ కూడా కలిగినది. లాస్యం ఇంత చేస్తూ విహరిస్తుంది. అసలు కైలాసంలో పరమేశ్వరుడు తాండవం చేస్తూ ఉంటే ఆయన తాండవానికి వీడు సమ్మోహితురాలైపోయి వీళ్ళు ఆయనతో పాటు కలిసి లాస్యం చేసిందిట. ఆవిడ లాస్యంలోకి రాగానే అంత తాండవం చేస్తున్న ఆయనకు కూడా ఒక్కసారి హుషారొచ్చి ఆవిడకు అనుగుణంగా ఆయన నాట్యం చేయడం మొదలుపెట్టాడు. అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో జడల వేలుపు నటనమాడు సమయములో అని ఇదే చెప్పుకున్నాం. పసపు చాయల చాన పలు భంగిముల చూపే విసపు గొంతు కవాని మేన పులకల పూసే అసదృశ రసాకృతిగ సామిలో సగమౌచు లసదరుణ చరణాల నాడి షణ్ముఖ జనని. అదే ఆ లాస్యం. ఆ లాస్య ప్రియ అయినటువంటి ఆ తల్లి పరమేశ్వరుడితో కలిసి అంత చక్కగా చేస్తూ అందులో మన బిడియాన్ని ప్రకటిస్తోందట ఆ లాస్యంలో. అందుకు లజ్జ అనేటువంటిది ఉత్తమమైన స్త్రీకి ఉండేటువంటి బిడియం అనే గుణము. ఇది మనకు సరిగ్గా సప్తశతిలో అమ్మవారి గురించి చెప్తూ యా శ్రీ స్వయం సుకృతినాం భవనేశ్వలక్ష్మీ పాపాత్మనాం అని చెప్తూ కులజన ప్రభవేషు లజ్జా అన్నాడు. ఇక్కడ ఉత్తములైన వారిలో లజ్జా రూపంలో ఉంటావమ్మా నువ్వు అని కీర్తించారు ఇక్కడ. అందుకు ఉత్తములైన వారిలో లజ్జ ఉంటుంది. అందుకు సిగ్గు బిడియం ఇవన్నీ ఉత్తమ గుణములు. అవతల ఒక్కసారి సిగ్గుతో తలవంచుకున్నారంటే వాళ్ళు ఎవరు ఉత్తమ సంస్కారములు ఉన్నాయని అర్థం. అయితే లజ్జ అనే దానికి మరొక శాస్త్రీయమైన అర్థం చెప్పారు. ఇది కేవలం స్త్రీలకుండే ఆభరణం మాత్రమే కాదుట, ఉత్తమ పురుషులైన ఎవరికైనా ఉంటుంది. ఇక్కడ పురుషులు అంటే మగవాడనే కాదు, ఉత్తమ మానవులందరికీ ఉంటుందిట. లజ్జ అంటే ఒకటి చెప్తున్నాడు, అధర్మం చేయడానికి వెనుకాడడమే లజ్జ. ఇది ప్రధానమైన నిర్వచనం ఇక్కడ. అధర్మం చేయడానికి వెనుకాడడం. నిజానికి చూసేవాడు ఎవడు లేడు కనుక తీసేద్దామా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అక్కడ చూసేవాడు ఎవడు లేకపోయినా ఇది తప్పు పని అని బుద్ధి వెనక్కి తిరిగిపోవడమే లజ్జ. అది కేవలం ఉత్తమ సంస్కారం ఉన్న వాళ్ళకి సహజంగా ఉంటుందయ్యా. అందుకే ఇప్పుడు లజ్జ అంటే అర్థం ఏంటంటే ఉత్తమ పురుషుల యందు అధర్మము చేయడానికి వెనుకాడే గుణముగా ఉన్న తల్లి లజ్జ. ఇది మరొక అర్థం చెప్పుకోవచ్చు. ముందు మనం లాస్యప్రియాలైకరికి పరమార్థార్థం చెప్పుకున్నాం. అలాగే బిడియమనే ఒకానొక అద్భుతమైన సంస్కారాన్ని చెప్పుకున్నాం.
మూడవది అధర్మం నుంచి వెనుకాడడం అనే గొప్ప గుణాన్ని కూడా చెప్పుకోవడం జరిగింది. లాస్యప్రియ లయకరి లజ్జ రంభాది వందిత. రంభాది వందిత అంటే రంభాది అప్సరసల చేత నమస్కరింపబడుతున్నది. అమ్మవారి కొలువులో ఎందరెందరు దేవతలు, సర్వవిధ దేవకాంతలు అక్కడ ఉన్నారు. దేవజాతులు ఎన్నెన్నున్నాయో అన్ని అమ్మవారి కొలువులోనే ఉన్నాయి. దాసీభూత సమస్త దేవవనితాం కదా. కనుక అనేక దేవజాతుల్లో అప్సరకాంతులు కూడా ఒకరు. వారు అమ్మ ముందు ఈ విధమైనటువంటి లాస్యములు చేస్తూ ఆనందింపజేస్తూ ఉంటే ఆవిడ లయకరిగా సంతోషిస్తున్నది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే లజ్జాపద సమారూఢ లంపటాలకులేశ్వరి. గుర్తుందా ఎక్కడది? త్రిశతిలో వస్తుంది ఈ మాట. లజ్జాపద సమారూఢ, లజ్జాపదంపై చక్కగా కూర్చున్నది అన్నారు. అప్పుడు ఈ రెండు నామాలకి అర్థం చూడండి. ఇక్కడ లజ్జాపదము అంటే లజ్జను తెలియజేసేటువంటి శబ్దం ఏమిటి? హ్రీం. లజ్జాపద సమారూఢ అంటే హ్రీంకారంలో కూర్చున్న తల్లి అంటే హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌక్లీం కళాం బిభ్రతిం. హ్రీంకారంలో ఉన్న శక్తి కనుక లజ్జ అంటే హ్రీంకార మంత్రం అని చెప్తున్నారు. రకారం అది అగ్నిబీజం. అగ్నిబీజ ప్రధానంగా ఉన్నటువంటి హ్రీం మొదలైన బీజాక్షరముల చేత నమస్కరింపబడుతున్నది. ఇది దీని యొక్క ప్రధానమైన అర్థము. అందుకే మంత్రశాస్త్రంలో హృల్లేఖకి రంభ అని పేరున్నది. ఇది తెలుసుకోవాలి. హృల్లేఖకి రంభ అని పేరుంది ఇక్కడ. అలా మనం చూసుకుంటే రంభ ఆదివందిత అంటే హృల్లేఖ అంటే హ్రీంకారము మొదలైన బీజముల చేత నమస్కరింపబడుతున్న తల్లి అని దీని యొక్క అర్థం. అందుకు హ్రీం లక్షణం ఏంటి? హ్రీం అంటేనే మొత్తం లోపలికి లాగుకొనుట అని హ్రీంకారి హ్రీమతి హృజ్జా దగ్గర చెప్పుకున్నాం మనం. అందుకు ఆ హ్రీం పద శక్తిని ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే లయకారిణి అయినటువంటి శక్తి ఎవరంటే హ్రీం పదం ద్వారా చెప్పబడుతున్నటువంటి తల్లి, హ్రీం మొదలైన బీజాక్షముల ద్వారా నమస్కరింపబడుతున్న తల్లి అని మంత్రశాస్త్రపరమైన అర్థం. ఇప్పుడు ఈ లయకరి లజ్జ రంభాది వందితికి మనం ఎన్ని రకాల అర్థాలు చెప్పుకున్నాం. మొట్టమొదట ఇది నాట్యపరమైన అర్థం చెప్పుకున్నాం. రెండవది వ్యవహారంలో ఉన్న అర్థం చెప్పుకున్నాం. అలాగే ధర్మము మొదలైన వాటి పరంగా చెప్పుకున్నాం. తాత్వికమైన అర్థం చెప్పుకున్నాం. చివరిగా మంత్రశాస్త్రపరమైన అర్థం చెప్పుకున్నాం. కనుక లజ్జా రంభాది వందిత అంటే హ్రీం బీజ స్వరూపిణి. ఒక హ్రీం మాత్రమే కాదు, హ్రీం మొదలైన బీజాక్షరముల చేత నమస్కరింపబడుతున్న తల్లి. ఇది దీని యొక్క అర్థములు. భవదావ సుధావృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగ పర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. ఇదొక గుత్తి. చాలా ముఖ్యమైనటువంటి గొప్ప నామముల వరుస ఇది. ఇందులో మొత్తం 8 నామాలున్నాయి. 8 నామాలు ఒకే అంశాన్ని చెప్తున్నాయని వాటిలో చూపిస్తున్న భావమే మనకు చెప్తున్నది. అందుకే లలితాశాస్త్రం చదివేటప్పుడు ఏకాగ్రంగా వింటే ప్రతిదాన్ని ఎంత ఆస్వాదించవచ్చండి. ఎందుకంటే కవిత్వానికి ఒక లక్షణం ఉంది, ఆలోచనామృతం. కవిత్వం లక్షణమేది. పైన చెప్పే అర్థం కాకుండా ఆలోచిస్తున్న కొద్దీ ఇంకా ఊరుతూ ఉంటాయి అందులో. అంతగా గొప్ప గొప్ప భావాలు ఊరితే దానికి అంత గొప్ప కవిత్వం అని పేరు. అందుకే లలితాశాస్త్రం కవిత్వం. అది ఇక్కడ పేర్లతో కూర్చున్న కవిత్వం. ఆ ఔచిత్యమే రసము అంటాడు క్షేమేంద్రుడు కవిత్వంలో. అందుకే రసం దీనిలో కనబడుతుంటుంది. అందుకు ఒక్కొక్క దానికి అర్థం తీస్తుంటే ఎన్ని రసాలు ఊరుతున్నాయి. అలాగా ఒక అద్భుతమైన కవిత్వం ఇది. ఏది? భవదా వసుదా వృష్టి నుంచి మృత్యుదారు కుఠారిక వరకు ఉన్న 8 నామముల్లో కూర్చున్న కూర్పు ఒక అద్భుతం. దీనిలో విశేషం ఏంటంటే దీనిని నిత్యం పారాయణ చేసుకున్నట్లయితే వాడు తన జాతకం ఎలా ఉందో ఇంకొకరికి చూపించనక్కరలేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ వాడి జాతక చక్రంలో ఉన్న సర్వ దోషాలు తీసి పారేస్తాయి 8 నామములు. ఇది తీసుకోండి. ఇక్కడ దీనికి సంపుటీకృతం చేసుకోవచ్చు. ముందు నుంచే చెప్పుకుంటున్నాం శ్రీమాత్రే నమః. కనుక శ్రీమాత్రే నమః ముందు చెప్పి మనం భవదా వసుధావృష్టి ప్రారంభించుకుని మృత్యుదారు కుఠారిక వరకు చేసి మళ్ళీ శ్రీమాత్రే నమః అని పూర్తి చేసుకుంటే ఒక సంపుట అవుతుంది. ఇలా మీరు ఎంత ఓపికో జపం చేసుకోవచ్చు. ఇది ఎక్కడ నడుస్తున్నా కూర్చున్నా కూడా చేసుకోవచ్చు. ఇది చేస్తే మన జీవితంలో ఎన్ని రకాల బాధలు గ్రహాల వల్ల కలుగుతాయో అవన్నీ తీసిపారేస్తుంది తల్లి. ఇక్కడ అంత విశేషం ఉన్నది. దీనికి జ్యోతిష్శాస్త్రపరమైన అర్థం అంటే ఒకవైపు రూపవైభవ, లీలా వైభవ, మంత్రవైభవ, యోగ వైభవ, తత్వ వైభవాలని ప్రధానంగా చెప్పడమే కాకుండా ఈ జ్యోతిష్శాస్త్రాది విశేషములు కూడా చాలా చాలా దాగి ఉన్నాయి. అది ఒకానొక సందర్భంలో ఇక్కడ స్మరించడం కూడా జరిగింది. ఇప్పుడు ఇవి మళ్ళీ జ్యోతిష్శాస్త్రానికి పరమైన అన్వయం ఉందిట. ముందు వీటికి పైన అర్థం చెప్పుకుని తర్వాత జ్యోతిష్శాస్త్రపరంగా ఎలా అన్వయించుకోవాలో చూద్దాం.
భవదావ సుధావృష్టి. ఇది కొంతమంది అతి తెలివికి పోయి భవదా వసుధా వృష్టి అని 3 ముక్కలు చేస్తారు. భవదా వసుధా వృష్టి చాలా తప్పు, అలా చదవరాదు, గుర్తుపెట్టుకోండి. భవదావ సుధా వృష్టి 4 పదములు కలిపిన ఒక పదం ఇది. భవ దావ సుధా వృష్టి. దావ అంటే దావాగ్ని, ఇది ఎక్కడ అర్థం. భవ అంటే సంసారం. సంసారం అనే దావాగ్నిని ఆర్పేటటువంటి వర్షం అమ్మవారు, దీని యొక్క అర్థం అది. సంసారం ఒక దావాగ్నిలా రగిలిపోతుంది. దావాగ్ని రగలాలంటే ఎన్ని నీళ్లు పోయిండి పోదండి. అప్పుడు కురవాల్సింది కుంభవృష్టి. ఒక్క కుంభవృష్టి కురిస్తే మొత్తం దావాగ్ని ఆరిపోతుందిట. అలాగే ఈ సంసారం అంతా ఏమిట్రా అంటే గొప్ప ఉపమానం ఏంటంటే సంసారం అంతా కలిపితే ఇది ఒక పెద్ద దావాగ్ని అన్నాడు. లేకపోతే అగ్ని కాకపోతే మరేంటండి, ఎప్పుడు ఏదో ఒక తాపం, ఏదో ఒక తాపం, ఏదో ఒక తాపం, నిరంతర తాపాలతో తాపత్రయాలతో ఉన్నటువంటి సంసారమే భవదావాగ్ని. ఆ దావాగ్నిని ఆర్పాలి అంటే మామూలు వృష్టి చాలదు, అమృత వృష్టి కావాలి. అలాంటి అమృత వృష్టి అమ్మవారు. అమృత వృష్టి అంటే 2 అర్థాలు ఉన్నాయి. అమృత వృష్టి అంటే ఇంతే కురవగలను మరి కురవలేను అని ఆగిపోకుండా కావలసినంత కురవడమే అమృత వృష్టి, తెలుసుకోండి. అంతేగాని అమృత వృష్టి అంటే పైన దేవతలందరూ వాళ్ళ యొక్క అమృత కుంభాలు ఒలకబోస్తున్నాను కాదు ఇక్కడ అర్థం. కావలసినంత వాననే అమృత వృష్టి అంటారు, తెలుసుకోవాలి. ఎంత వాన కావాలి? ఎంత పడితే అగ్ని ఆరిపోతుందో అంత. ఎలా ఆరాలో తెలుసా? జ్వాల ఆరితే లాభం లేదు, తాపం కూడా ఆరిపోవాలండి. ఒక్కసారి నిప్పు ఆరిపోతుంది, వేడి మిగిలిపోతుంది. ఆ నిప్పు వేడి మొత్తం పోయి శాంతి రావాలట. అందుకే ఈ అగ్ని ఎప్పటి నుంచి మండుతుందో తెలుసా? కొన్ని అడవుల మంటలు రోజులు తరబడి మండుతాయట, సామాన్యం కాదు. ఇది ఈ సంసారం అనే మంట జన్మల తరబడి మండుతోందండి. ఎన్ని జన్మల నుంచి మండిపోతుందో శాంతి లేదు. ఈ మొత్తం సంసారం అంతా ఒక్కసారి శాంతించాలి. శాంతి శాంతి శాంతి. ఆ తాపత్రయమంతా పోవాలి అంటే అమ్మవారు ఒక్కసారి అమృత వృష్టిలా కురవాలట ఒక్కసారి. అందుకే అమ్మవారిని అమృతేశ్వరి, అమృతం శ్రావయ శ్రావయ అని అంటారు మంత్రశాస్త్రంలో. ఆవిడ పేరు అమృతేశ్వరి. అమృతోద్భవే అమృతం వర్షయ వర్షయ. ఈ రహస్యం పట్టుకున్నారండి ఒకసారి ముత్తుస్వామి దీక్షితుల వారు. ఆయన ఆ భవ్యమైన కాశీక్షేత్రంలో మంత్రసిద్ధి పొందారు. తిరిగి అట్నుంచి వస్తూ తిరుత్తణి క్షేత్రంలో స్వామి దగ్గర నుంచి సిద్ధిని పొంది తిరిగి తన గ్రామానికి వెళుతూ ఉంటే అఖండ కాంచీ మండలంలో ప్రవేశించేట. ఆ సమయంలో ఈయన ఎప్పుడో కాశీ వెళ్ళిపోయి ఇప్పుడు వస్తున్నాడు. ఆ రోజుల్లో కాశీ వెళ్ళడం అంటే సామాన్యమా? ఈ సమయంలో భయంకరమైన కరువు కాటకాలు అక్కడ ఆక్రమించుకుని ఉన్నాయి. అందుకు ఆ కరువు ప్రాంతం ఏమిటి అంత బీడు పడిపోయి ఉంది, వేడేమిటి ఇది అంటే అందరు చెప్పారట, బాబు కొన్నేళ్ళై వర్షాలు లేవయ్యా అని. చాలా బాధ కలిగింది. ఏంటి తల్లి? శ్రీ విద్యా సిద్ధుడు కనుక వెంటనే అమృతేశ్వరిని ధ్యానం చేసుకున్నాడు. ధ్యానం చేసుకోగానే పెళ్ళుబుకిందండి గీతం. చిత్రం ఏంటంటే రాగం కూడా అమృతవర్షిణి రాగంలో వచ్చింది ఆ మహానుభావుడికి. ఆనందామృతకర్షిణి అమృతవర్షిణి హరాది పూజితే శివే భవాని ఆనందామృతకర్షిణి అమృతవర్షిణి అని కీర్తిస్తూ సలిలం వర్షయ వర్షయ అంటాడు. ఆ 2 మార్లు వర్షయ వర్షయ అని పెట్టడానికి కారణం ఏంటంటే అమృతం శ్రావయ శ్రావయ అని రోజు శ్రీచక్రార్చన చేసుకోవడం అలవాటు కనుక ఆ భావం ఒక్కసారి పెళ్ళుబుకింది. నిత్యానుష్ఠానపరుడైన మహానుభావుడి నుంచి మంత్రమయమైన వాక్కు రాగానే ఒక్కసారి కుంభవృష్టి కురిసిందండి. ఎప్పటికీ గుర్తు. ఒకానొక సమయంలో మన ఆంధ్రదేశంలోనే బాగా కరువు ఏర్పడిన సమయంలో ఒక ప్రవచనం ఏర్పాటు చేసినప్పుడు ఈ అమృతవర్షిణి తత్వాన్ని చెప్తూ ఉంటే మహానుభావులు మహామహోపాధ్యాయులు నూకల చిన్నసత్యనారాయణ గారు కూడా ప్రవచనం వినడానికి వచ్చినప్పుడు వారిని కోరుకుంటే వారు అమృతవర్షిణి రాగాలాపన చేసి ఈ కీర్తన పాడారు. ఆశ్చర్యం, కీర్తన పూర్తవగానే కుంభవృష్టి అందరం చూసాం. అక్కడ ఉన్న శక్తి ఉన్నది. ఎందుకంటే ఆవిడ అమృతవర్షిణి. ఈ మామూలు తాపం పోగొట్టడమేనా? భవదావాగ్నినే పోగొట్టేటువంటి అమృతవర్షిణి కనుక కావలసినంత వర్షం కురుస్తున్నది. తాపం పోగొట్టేటంత వర్షం. ఇదొక భావం. అమృతం అనగా మోక్షమే, ఆనందమే. కనుక అమ్మ కురిపించే వర్షం అన్నదే అది అమృత వర్షం. ఇది సహస్రార కమలం నుంచి 72 వేడల నాడుల్ని తడుపుతున్నటువంటి అమృత వృష్టి. అది కురిసిందా ఇంకా ఈ సంసారం మరి లేదండి. తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక సంసార జీమూత సంఘంబు విచ్చునే అన్నాడు ఎవరు? ప్రహ్లాదులు వారు. తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక. అందుకే ఈ సంసార తాపం పోవాలంటే ఒక్కటే, అమ్మనే వర్షం కురవాలి.
అంటే నిరంతరం అమ్మని ధ్యానిస్తూ ఉంటే ఆ వర్షం తప్పకుండా కురుస్తుంది. అందుకే అమ్మను ఆశ్రయిస్తే ఈ భవదావాగ్ని చల్లారుతుంది, తాపత్రయ శాంతి లభిస్తున్నది. అయితే ఈ దవానలం చల్లార్చే తల్లి ఆవిడే పెద్ద దావానలంట. చూడండి మళ్ళీ తర్వాత మాట పాపారణ్య దవానల. ఏమిటి పరస్పర విరుద్ధం? ఇప్పుడు ఇంతవరకు నిప్పు వల్ల బాధ అని చెప్పాం కదా, సరే ఇప్పుడు మనకి ఇకపై నిప్పు వద్దు అని ఎవరైనా అనగలరా? కనుక ఎక్కడ నిప్పు బాధపడితే నీరు కావాలి, అలాగే పనికిమాలిన కలుపు చెట్లన్నీ మానులే పెరిగిపోతే వాటిని తగలబెట్టడానికి మంట కావాలి, రెండూ కావాలి. కనుక సంసారం అగ్ని బాధిస్తే అమ్మవారు అమృత వృష్టిలా కురుస్తారు. పాపాలు జీబు అడవిలా అల్లుకుపోయి పెరిగిపోతే కీకారణ్యంలాగా అమ్మవారు దావాగ్నిగా మొత్తం పాపాలనేటువంటి అరణ్యాన్ని తగలబెడతారు. వెంటనే ఆవిడే నీరు, ఆవిడే నిప్పు. అది చెప్పడం ఇక్కడ. నీకు ఎప్పుడు అవసరం ఆవిడ చూసుకుంటుంది. తాపాలుంటే నీరు, పాపాలుంటే నిప్పు. ఇది ఒక్కడే చూపిస్తున్నాడు. అమ్మవారు పాపాల నిప్పుట. అందుకే పాపారణ్య దవానల. ఈ మాట చెప్పడంలో పాపాలను అరణ్యంతో పోల్చడంలోని విశేషం చూడండి. ఇది కీకారణ్యాలు. అరణ్యం అంటేనే అది ఎవడు కల్టివేటెడ్గా చేసిన వనం కాదు, అది తనంత తాను పెరిగిపోయినటువంటిది. తనంత తాను పెరిగిపోయింది. అంతు పట్టవ అరణ్యాల్లో. ఏది మొదలో తెలియదు, ఏది కొసో తెలియదు, భయంకరంగా అల్లుకుపోతాయి. అలా మనలో పాపాలు అల్లుకుపోయి ఏది మొదలో తెలియదో కొసో తెలియదు. వీటిని నరికినా అక్కడక్కడ ట్రిమ్ చేసినా లాభం లేదు, వీటి మొత్తం తగలబెట్టి పారేయాల్సిందే. అలాంటప్పుడు ఈ పాపారణ్యాన్నంతటినీ దగ్ధం చేయాలి అంటే ఆ తల్లిని ఒక్కసారి స్మరిస్తే మొత్తం పాపాలన్నింటినీ దహనం చేస్తుంది. కనుక పాపారణ్య దవానల. కాశీక్షేత్రంలో గంగ ప్రవహిస్తోంది కదా, సరిగ్గా పాపారణ్య దవానలకి భాష్యం రాస్తూ గంగాస్వరూపిణి అన్నారండి భాస్కరరాయల వారు. ఎందుకయ్యా అంటే సరిగ్గా గంగ నీరునెవడన్నాడయ్యా, అది నీరు కాదన్నాడు విశ్వనాథుడు. మరి ఏమిటయ్యా అంటే నిప్పు అన్నాడు. ఆ గంగ అస్మత్ తేజోగ్ని గర్భ అంటాడు ఇక్కడ. గంగ నా తేజస్సుతో ఉన్నటువంటి ఒక జ్వాల. కనుక గంగ ఎప్పుడు నీరు కాదు, నిప్పేట. ఎందుకంటే ఎలాంటి పాపాలు తీసుకెళ్ళినా తగలబెట్టేస్తుందిట. కనుక నీటి రూపంలో ఉన్న నిప్పు గంగ. అదే పాపారణ్య దవానల అని గంగాయా పరమన్నామా పాపారణ్య దవానల అని ఒక మాట మనకి కనబడుతుంది. కనుక సరిగ్గా పాపారణ్య దవానల అనే మాట సరిగ్గా సరిపోయింది. కనుక గంగతో చెప్పారు, అంతవరకు సరిపోయింది. కానీ అమ్మవారి నామస్మరణ మనలో జన్మజన్మల నుంచి అల్లుకుపోయిన అంతుపట్టని పాపాలని తగలబెడుతుంది. అది దీని యొక్క భావం.